Coming to second case only, 20 years old girl, so referred by a neurophysician to me. సో ఈ అమ్మాయికి ఏంటంటే ఒక 10 days నుంచి షీ నోటీస్డ్ ఎక్సెస్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనమాట. ఆల్సో షీ హ్యావ్ బ్రెస్ట్ పెయిన్ అండ్ అకేషనల్ హెడేక్ అవి ఉంటే న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు, ఎక్కువ హెడేక్ ఉంది అని చెప్పేసి. సో అక్కడ రొటీన్ టెస్ట్ చేశారు. సో ప్రొలాక్టిన్ లెవెల్ ఆల్సో థైరాయిడ్ వాజ్ డన్. సో థైరాయిడ్ ప్రొఫైల్ వాజ్ నార్మల్. ప్రొలాక్టిన్ లెవెల్స్ చూస్తే ఇట్ వాస్ వెరీ హై, లైక్ 137 నానోగ్రామ్ పర్ ml. సో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉందని చెప్పేసి సో ద స్కాన్ ఆల్సో వాజ్ డన్, ఎంఆర్ఐ పిట్యూటరీ. సో ఇన్ దట్ స్కాన్ బ్రెయిన్ అండ్ పిట్యూటరీ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి నార్మల్. సో దెన్ ద న్యూరోఫిజిషియన్ has referred to me. So on detailed examination and also taking proper history. So to my surprise, she was using antidepressants, so and also antipsychotics since 2 years. So like olanzapine 10 mg BD and Lexito plus and also Sizodon LS tablet BD she was taking. That is Sizodon LS అంటే దాంట్లో మనకి రిస్పెరిడోన్ అనే డ్రగ్ ఉంటుంది 2 mg. సో నేను ఇందాక మీకు చెప్పాను, రిస్పెరిడోన్ ఎస్పెషల్లీ ఇట్ విల్ కాజ్ ట్యూమరల్ రేంజ్ ప్రొలాక్టినిమియా. సో మోర్ దాన్ 150-200 లెవెల్ కంటే కూడా ఎక్కువ చూస్తుంటాం అనమాట. సో సింపుల్ ఇక్కడ సో ఆల్ థైరాయిడ్ లెవెల్, ఎంఆర్ఐ ఎవ్రీథింగ్ నార్మల్. సో ఇక్కడ కూడా మనకి ఈ కేసులో కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ హైపర్ ప్రొలాక్టినిమియా, రీఅష్యూరెన్స్. సో I simply didn't prefer any drug. So just I told to stop that risperidone and come after 3 days. But one thing to take care is అందరూ కూడా, బికాస్ యాంటీసైకోటిక్స్ కానీ యాంటీడిప్రెసెంట్స్ ఆర్ యాంటీ యాంగ్జైటీ ఏ డ్రగ్స్ అయినా కూడా మనం సడన్గా స్టాప్ చేయకూడదు. సో ఐ టోల్డ్ హర్, సైకాట్రిస్ట్ కూడా మళ్ళీ రివ్యూ చెప్పాను, బికాస్ సడన్ స్టాపింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ డ్రగ్స్ మే కాజ్ మెనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇన్ ద పేషెంట్. డ్రగ్ ఇండ్యూస్డ్ కాజెస్లో 3 days మనం 72 hours we stop the drug and then again we have to re-evaluate the prolactin level, reassess that. So she came to me today, this is the 4th day, and today her prolactin report was 9.38 nanograms per ml. So such a drastic change from 137 to 9.3 simply on stopping the drug. So ఆ డ్రగ్ ఆపంగానే తనకి prolactin level నార్మల్ అయిపోయింది, మిల్క్ ప్రొడక్షన్ తగ్గింది అండ్ ఆల్సో ద బ్రెస్ట్ పెయిన్ కూడా తగ్గింది. డెఫినెట్లీ మనకి గెలక్టోరియా, మిల్క్ ఎక్సెస్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఆర్ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు సో మనం తొందరపడి పిట్యూటరీ ట్యూమర్స్ అవన్నీ సస్పెక్ట్ చేసే ముందు సింపుల్ హిస్టరీ ఆఫ్ ద డ్రగ్ ద పేషెంట్ ఈస్ టేకింగ్. సో ఎనీ యాంటీఎమిటిక్స్ దే ఆర్ టేకింగ్ ఆర్ యాంటీసైకోటిక్స్. సో ఇందాక నేను చెప్పాను మీకు ఓపియాయిడ్స్, సో ఈ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారు అనేది హిస్టరీ తీసుకోండి. సో మేక్ ష్యూర్. బట్ సైకోటిక్స్, యాంటీసైకోటిక్స్ వాడుతుంటే మాత్రం డెఫినెట్లీ సైకాట్రిస్ట్ ఒపీనియన్ కావాలి మనకి. So to rechange the prescription, to reduce the dose or stop before stopping the drug. So that is very important. Unnecessary మనం anxiety feel అయ్యి panic అయిపోయేసి MRI and cabergoline tablets and unnecessary tablets and ఇవేవో వాడడం కంటే కూడా ముందు సింపుల్ కాజ్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఏదైనా ఉందా అనేది చూసుకోవాలి. So I just want to throw a light on this. Thank you.